శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం వసుదేవుడు సంఖ్యలు అవి తెరుచుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆయనను తీసుకుని వెళ్ళి యశోదమ్మ పక్కన పడుకోబెట్టి అక్కడి నుంచి ఆడపిల్లని తీసుకువచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు. వసుదేవుని హృదయగ్రంథి విడిపోయింది, గొలుసులు ఊడిపోయాయి, ఇప్పటి వరకు ఉన్న కర్మబంధములు తెగిపోయాయి, సంశయాలు తొలగిపోయాయి. బయటకు వెడుతుంటే అవివేకమన్న మబ్బులు, అజ్ఞానమన్న చీకటి పట్టి ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనే వర్షములు పడుతున్నాయి. పరమ భక్తుడైన వానిని ఇవి ఇబ్బంది పెట్టవు. శేషుడు పడగబట్టాడు. రమణ మహర్షికి ఆత్మతత్వం తెలియడానికి ముందు పెరియ పురాణం చదివి అరుణాచలం మీద అపారమైన భక్తి కలిగినట్టు జ్ఞానము కలగడానికి ముందు విశేషమైన భక్తి కలుగుతుంది. ఇప్పుడు ఆయన బయలుదేరాడు. యమున దారిచ్చింది. యమున దారివ్వడం ఏమిటి? సూర్యుడికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. ఇద్దరూ ఆగరు. యమున కాలస్వరూపం, ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది, వెనక్కి రాదు. కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవరి కోసం ఆగదు. వెళ్ళిపోతున్న కాలంలో ఎవరు ఎప్పుడు పడిపోవాలో యముడికి తెలుసు. ఆయన వాళ్ళని తీసేస్తాడు. ఆయన ఆగడు. కాలస్వరూపంలో సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే సూర్య కుటుంబం అంతా అలాగే ఉంటుంది, ఎప్పుడూ ఎవరి కోసం ఆగదు. ఇలాంటి యమధర్మరాజు కాలమును దారిని ఇచ్చాడు. అనగా కాలమునకు వసుడు కాడు, అంటే మృత్యువు లేదు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఎవరైనా భగవాన్ మీరు చచ్చిపోతారని భయంగా ఉంది అంటే ఆయన నవ్వేసి నాకు చావెక్కడుంది, నేను ఎప్పుడూ ఉండేవాడిని, కానీ మీరు వెళ్ళిపోతారేమో అనేవారట. నేను అంతటా పరివ్యాప్తం చెంది ఆత్మస్వరూపుడును అనేవారు ఆయన. ఈ ఆత్మస్థితి పొందిన వాడికి శరీరం పడిపోవడం గురించి బెంగ ఉండదు. అవి పంచభూతాలు వెళ్ళిపోతాయి, ఆత్మ అలానే ఉంటుంది అని నమ్మేవారు. ఆత్మగా అరుణాచలం నందు జ్యోతి రూపంగా ఉండిపోయారు. అరుణాచలంలో కొండలో కలిసిపోయారు. జ్ఞాని దేహం పడిపోయేంత వరకు శరీరంకు రోగం వచ్చినట్లయితే సాక్షిగా ఉంటాడు. మనకు రోగం వచ్చినట్లయితే ఆ రోగంతో తాదాత్మ్యం చెందుతాం. తనంత తాను శరీరం పడిపోయేటంత వరకు జ్ఞాని రోగములకు కూడా సాక్షిగా ఉంటాడు. ఈ శరీరం వచ్చేసింది కాబట్టి ప్రారంధం అయ్యేటంత వరకు ఉంటుంది. కొన్ని బంధనాలు ప్రారంధ కర్మను అనుసరించి మనను తగులుకుని ఉంటూ ఉంటాయి. వాటిని విడిపించుకోవడం మనకు చేత కాదు. జ్ఞానిని తగిలించుకొనిన బంధనములు వాటిని తగిలించుకొని పూర్వం ఎలాగ ఉన్నాడో అలాగే ఉన్నట్టు ఉంటాడు. ఇక్కడ జ్ఞాని అయిన వసుదేవుడు బాలుడిని గుండెల మీద పెట్టుకుని యమునను దాటి వెనక్కి వచ్చాడు. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు, దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకి యందు ఉంది. తల్లి కాబట్టి ఉండాలి, లేకపోతే కంసుడికి కూడా అనుమానం వచ్చేస్తుంది కదండి, అదేంటి పిల్లని తీసుకెళ్ళిపోతుంటే ఏడవట్లేదు అని అనుకుంటుంది కదా. కాబట్టి ఇక్కడికి వసుదేవుడు వచ్చి ఏమీ తెలియని వాళ్ళ మామూలుగా కూర్చున్నాడు. దేవకి పక్కన ఆడపిల్లను ఉంచాడు. ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్ప మీద రాజముద్ర ఉన్నది లేనిది చూశారు. రాజముద్ర ఉంది కాబట్టి లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఆత్మదర్శనం అయిన వాడికి పైన మార్పు ఏమీ ఉండదు. రమణ మహర్షికి ఆత్మదర్శనం అయిపోయిన పిమ్మట నల్లటి ఆయన తెల్లగా అయిపోవడము, తెల్లటి ఆయన నల్లగా అయిపోవడము అలా ఏమీ ఉండదు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటారు, కానీ వారికి లోపల మాత్రమే తెలుస్తుంది. బయట నుంచి చూసేవాడికి నిజంగా ఆయనకు ఆత్మదర్శనం అయ్యిందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటుల ఆడపిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరిగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్నవాడు జుట్టు విరబోసుకుని పరిగెత్తుకుంటూ చెరసాల వద్దకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఈ ఆడపిల్లే తన పిల్లే తానే రక్షించుకోవాలి అనుకుంటోంది. అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టేసుకుంది. గుండెలకు దగ్గరగా హత్తుకుని అసలు ఆడపిల్లో మగపిల్లవాడో తెలియకుండా పెట్టేసుకుంది. కంసుని మనస్సు కరుగుతుందని 1కి 10 మార్లు అన్నయ్య అన్నయ్య అంది. అన్నయ్య, ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు, మేనకోడలు. నన్ను నమ్ము, 6గురిని చంపేశావు. 7వది గర్భస్రావం అయిపోయింది. ఇది ఆడపిల్ల, ఇంటికి ఆడపడుచు, నీకు కోడలు, నువ్వు మన్నన చెయ్యాలి. పసిపిల్ల, దీనిని ఆడదా అని కూడా చూడకుండా చంపేయడం అపఖ్యాతిని తెచ్చుకుంటావు నువ్వు. అలాంటి అపఖ్యాతిని నీవు కట్టుకోవద్దు. ఈ పిల్లనైనా బ్రతకని, చంపవద్దన్నయ్య అని ఏడుస్తూ వేడుకుంది. అన్నయ్య, కొడుకులు పుడితే వాళ్ళు నిన్ను చంపేస్తారని వాళ్ళందరినీ చంపేశావు, కానీ ఇది ఆడపిల్ల, నాకు కూతురు దక్కిందని నేను అనుకోను. నా అన్నయ్య నాకు పుత్రికాదానం చేశాడని చెప్పుకు బ్రతుకుతాను. ఆడపిల్లను వదిలే అన్నయ్య అని ఏడుస్తూ బతిమాలింది. కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి అటు వెతికి ఇటు వెతికి పసిపిల్ల 2 కాళ్ళు పట్టుకు లాగేశాడు. లాగేసి
గిరగిరా తిప్పి బండకేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దివ్యమైన రథమునందు అరూఢమై కూర్చుంది. అటు నుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 నామములతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఈ 14 నామములు ఎవరు వింటున్నారో ఈ విన్నవాళ్ళందరికీ, ఈ నామములు పలికిన వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నా నీవు రక్ష చేస్తావు అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరధూపములు సమర్పిస్తున్నారు, నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవి అన్నీ తీసుకుని కింద ఉన్న కంసుని చూసి ఒక మాట అంది. ఓరి దుర్మార్గుడా, పిల్లలందరినీ తీసుకుని రాళ్లకు వేసి కొట్టి చంపావు. నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతో పాటు పుట్టి నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం అని చెప్పి దేవతలు సేవిస్తూ ఉండగా తల్లి వెళ్ళిపోయింది. ఈశ్వరుడిది నిర్భయత్వం. కంసుడు మరణం కోసం భయపడుతూ ఎంతకాలమునకు సత్యమును తెలుసుకోగలుగుతాడు? వెంటనే కంసుడు పరిగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల దగ్గరకు వచ్చాడు. వచ్చి, చూసావా బావా ఆశ్చర్యం, రేపొద్దున నీ 6 పిల్లలను నేను చంపేశానంటావు. నేనా చంపిన వాడిని? ఎవరి కర్మ వారిని తీసుకువస్తుంది. ఆ 6 కర్మ అలా ఉంది. నా దురదృష్టం కొద్దీ వారి మరణములకు నేను హేతువయ్యాను. నిజంగా నేను చంపగలిగిన వాడినే అయితే గిర్రుని తుప్పి కొట్టినప్పుడు ఈ ఆడపిల్లను కూడా చంపగలిగి ఉండేవాడిని కదా. ఈ పిల్ల చూడు ఎగిరిపోయింది. పైగా నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టాడుట. అనవసరంగా నేను మిమ్మల్ని బాధించాను. బావా, ఏమీ అనుకోవద్దు, నన్ను క్షమించు అన్నాడు. ఇలా అంటున్నాడు కానీ మనసులో అనుమానమే. తొట్రుపడుతూ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి తాళం తీసి, బావా ఇంటికి వెళ్ళిపోయి మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళని పంపించి వేశాడు. అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నాడు. నందవ్రజంలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా తెలివి వచ్చింది. వాళ్ళు లేచి చూసి పిల్లవాడు పుట్టాడనుకున్నారు. ఈ పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. ఎంత అదృష్టం, ఇన్నాళ్లకు నాకు కొడుకు పుట్టాడు అనుకుంది. నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ పరమ సాత్వికులై ప్రేమమూర్తులై ఉంటారు. మధురలో ఉన్నవాళ్ళు కృష్ణుడు వచ్చేంత వరకు రాజసగుణంతో ఉంటారు. నందవ్రజం భగవద్భక్తులతోనూ గోవులతోనూ నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులు, వారికి ఏమీ తెలియదు. వాళ్ళందరూ పొంగిపోయారు. గోపకాంతులు మహా సంతోషపడిపోతున్నారు. ఎప్పటి నుంచో తనకు కొడుకులు లేరని యశోద బెంగపెట్టుకుంది. ఇన్నాళ్లకు కొడుకు పుట్టాడు, చూసి వద్దాం అని వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఆ యశోద ఉన్న గృహమునకు వెళ్ళారు. ప్రసూతి గృహంలోకి మగవాళ్ళు వెళ్ళరు, ఆడవాళ్ళు వెళతారు. ఆ పుట్టిన మగ శిశువును చూడాలనే తలంపుతో గబగబా పరిగెట్టుకుని ఆ ప్రసూతి గృహంలోకి వెళ్ళారు. గబగబా ప్రసూతి గృహానికి వెళ్లడంలో వారు వేసుకున్న కొప్పులు ఊడిపోయాయి. వాళ్ళు వేసుకున్న హారములు ముడులు పడిపోయాయి, చిందరవందర అయిపోయాయి. ప్రసూతి గృహంలోకి వెళ్ళి చిన్ని కృష్ణుని చూసి బయటికి వచ్చారు. మిక్కిలి ఆనందంతో ఉన్నారు. వాళ్ళ నందప్రభువుకి కొడుకు పుట్టాడనే ఆనందంతో వాడు పాలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టేసుకున్నారు. నెయ్యి తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారు. వెన్నముద్దలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారు. నీళ్ళ కడవలు కుమ్మరించేసుకున్నారు. వసంతములు ఆడుకున్నారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, అబ్బా పిల్లవాడు ఎంత బాగున్నాడే, యశోద పక్కన పడుకున్నప్పుడు చూశాను. బుజ్జి బుజ్జి పాదములు, నల్లని మేఘము ఎలా ఉంటుందో అలాంటి రూపంతో ఉన్నాడు. అరికాళ్ళు పువ్వులు పొట్లం కట్టినట్టుగా ఎర్రగా ఉన్నాయి. చిన్ని చిన్ని వేళ్ళు, వాటి మీద తెల్ల తెల్లని గోళ్ళు, పక్కన ఒక చిన్న పిక్క, చిన్న కాలు, మెత్తటి కాళ్ళు, ముడతలు పడిన మోకాళ్ళు, చక్కటి మెత్తటి తొడలు, సన్నటి నడుము, ముట్టుకుంటే అతి మెత్తగా ఉండే బుజ్జి బొజ్జ, చిన్ని నాభి. ఆ నాభిలోంచే అమ్మ కడుపులో ఉన్నప్పుడు అన్నం అంతా తిన్నాడు. పిల్లవాడంతా చిన్నవాడైనా వక్షస్థలం మాత్రం చాలా విశాలంగా ఉంది. చక్కటి కంఠం, దాని మీద 3 గీతలు, బుజ్జి గడ్డం, ఎర్రటి పెదములు, బోసి నవ్వు, చిన్ని ముక్కు, ఆ ముక్కుకి చిన్న చిన్న కన్నాలు, తామర రేకు లాంటి కళ్ళు. యశోద కళ్ళ పోలిక వచ్చేసింది. చక్కటి నుదురు, నందప్రభువులాగా గిరిజాల జుట్టు, చక్కటి చేతులు, ఎర్రటి అరిచేతులు. ఆ పిల్లవాడిని చూస్తుంటే వాడిని ఎప్పుడు ఎత్తుకుంటామా, ఎప్పుడు పెరుగుతాడా, ఎప్పుడు మనతో ఆడుకుంటాడా అనిపిస్తోందని వాళ్ళందరూ పొంగిపోయి చెప్పుకుని వసంతాలు ఆడేసుకుని పరవశించిపోతున్నారు. బయట నందప్రభు పొంగిపోతున్నాడు. నాకు కదా ఇలాంటి కొడుకు పుట్టాడు, ఆడవాళ్ళందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అని సంతోషపడిపోతున్నాడు. నందుడు బ్రాహ్మణులను పిలిపించాడు, గోవులను దానం ఇచ్చాడు, గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. ఈ పిల్లవాని జాతకమును చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు.
ఆ పిల్లవాని జాతకం చూసి, అబ్బా ఏమి పిల్లవాడయ్యా నందుడా, నీ కడుపు నిండిపోయిందయ్యా, లేక లేక పుట్టిన ఈ నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడు అవుతాడు, లక్ష్మీదేవి వీనిదే, అంత గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు, ఎటువంటి వీరులనైనా ఓడిస్తాడు, గొప్ప దీర్ఘాయుర్ధాయంలో పొందుతాడు అని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. నందుని కోటలో నుండి దుందుకులు మ్రోగాయి. బయటంతా గొల్లపడుచుల ఆనందంతో వసంతములు ఆడుకుంటున్నారు. అయితే అసలు సంతోషం అంతా ఎవరిది? చిన్న చిన్న దూడలు, కృష్ణుడు మేము ఒక్కసారే పుట్టాం, మేము 2 రోజుల ముందు పుట్టాం, మేము కృష్ణుడి కన్నా పెద్ద, మా అదృష్టం ఏమిటంటే రేపటి నుంచి మేము పరిగెడుతూ ఉంటాం, ఆయన మహర్షులు దర్శనం చేయనటువంటి పాదపద్మములు ఉన్న మహాపురుషుడు, ఆయన మా వెనకాల కొమ్ము బూర పట్టుకుని పరిగెడుతూ ఉంటాడు, ఆయన బూర ఊదుతాడు, వేణువు ఊదుతాడు, మేము అందరం వచ్చి ఆయన చుట్టూ నిలబడతాం, ఆయన మా వీపుల మీద చేయి వేసి మా సేద తీరుస్తాడు, ఆయన మా పాలు పితుకుతాడు, మేము పరిగెడుతుంటే మా గిట్టల మీద నుండి గోధీలు రేగుతుంది, ఆయనకు చెమట పట్టి ఆయన ఒళ్ళంతా మట్టి అంటుకుంటుంది, ఆయన ఆవులతో ఆడుకుంటాడు, మేము ఆయనతో ఆడుకుంటాం, మాకు గడ్డి పెడతాడు, ఈ బ్రహ్మాండంలో మా అంత అదృష్టవంతులు ఎవరు అని నందవ్రజంలోని ఆవుదూడలన్నీ ఎగిరెగిరి ఆడుతున్నాయిట. ఆబోతులకి ఎద్దులకి ఆనందం వచ్చేసింది. రేపటి నుండి మాకు గడ్డి పెట్టి గంగడోలు దువ్వి మా చిన్ని కృష్ణయ్య పట్టుపంచ కట్టుకుని వేణువును దూపుకుని కొమ్ముబూరను చంకలో పెట్టుకుని మాకు కుడితి పెట్టి తాగండి అని మా గంగడోలును తన చేతితో సున్నితంగా రాస్తుంటే, మేము గుటకలు వేస్తుంటే, లక్ష్మీదేవి మీద పడినప్పుడు పొంగిపోయే చెయ్యి ఏమున్నదో ఆ చెయ్యి మా కంఠమును రాస్తుంది, మా వీపు నిమురుతుంది, మా డొక్కలను గడ్డితో తుడుస్తుంది, మేమెంత అదృష్టవంతులం. ఆయన బండిని పైకెత్తి మా మెడ మీద కాడిని పెడతాడు, మమ్మల్ని తోలుతాడు, ఆయన తోలుతుంటే మేము నడుస్తూ ఉంటాం, మా బళ్ళు ఎక్కుతాడు, మాతో తిరుగుతాడు, రోజంతా మాతో గడుపుతాడు, రాత్రి తెచ్చి మమ్మల్ని కట్టకొయ్యలకు కడతాడు, కృష్ణుడు వెనక్కి తిరిగి మాకు గడ్డి వేస్తాడు, మాకు ఎంతో సంతోషమైపోతుందని పెద్ద పెద్ద ఎద్దుల ఆకాశం మాకు చూసి అంబా అని పెద్ద పెద్ద అరుపులు అరిచేయట. అప్పుడు ఆవులన్నాయి, పుట్టిన పిల్లవాడు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు దొరికేటట్లుగా చూడండి, మేము ఎన్ని పాలను ఇస్తామోనని సేరు పాలను ఇచ్చే ఆవులు 2 సేర్ల పావులను ఇవ్వడం ప్రారంభించాయట. ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి పడుకోబెట్టి అక్కడ ఉన్న గోపకాంతలు ఇవన్నీ చేస్తుంటే గోపాలకులు నందప్రభువుకి శుభాకాంక్షలు చెప్పడానికి బయలుదేరారు. ప్రభువు ఇంటికి వెళుతున్నారు కాబట్టి వారు మంచి డాబుగా తయారయ్యారు, తలకి పాగాలు చుట్టుకున్నారు, మంచి కంచుకములు వేసుకున్నారు, మంచి మంచి ఆభరణాలు వేసుకున్నారు, ఉన్నవాటిలో పెద్ద అంచు పట్టుపంచలు కట్టుకున్నారు. వీళ్ళందరూ బయలుదేరి నందప్రభువు దగ్గరికి వెళ్ళారు. నందవ్రజం అంతా అక్కడే ఉంది. వాళ్ళది ఎంత సంతోషమో చూడండి. చూడండి, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత అందంగా తయారయ్యారు అని ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మనలో చాలామంది గుళ్ళకి వెళ్ళేటప్పుడు దేవుడి పూజలు ఇంట్లో చేసుకునేటప్పుడు ఆ వస్త్రాలకి పసుపు కుంకాలు నూనె అంటేస్తుందని మామూలు బట్టలు కట్టుకుంటూ ఉంటాం. చాలామంది చేసేది ఇది. ఏదో సిల్క్ చీర కట్టేసుకుని సిల్క్ బట్టలు కట్టేసుకుని గబగబా పూజ చేసేసుకుని ఆ వంట వండిన తర్వాత ఇవన్నీ మీద పడతాయేమో, చీర ఎక్కడ పాడైపోతుందో అనే ఉద్దేశంతో అటువంటి బట్టలు చాలామంది నైటీలు నైట్ డ్రెస్సులు వేసేసుకునే పూజలు చేస్తున్నారు అనుకోండి. పగలు రాత్రి ఏం లేదు తేడా నైటీకి. స్నానం చేయడం, ఓ నైటీ వేసుకోవడం, పూజ చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం స్నానం చేసి ఇంకో నైటీ వేసుకోవడం, అది చాలా అసహ్యకరమైన విషయం. అలా చేయకూడదు. నైటీలతోటి పైన ఒక ఏదో తువ్వాలో ఏదో కప్పేసుకుంటున్నామండి పర్వాలేదని అనుకోకూడదు. శుభ్రంగా చీర జాకెట్టు కట్టుకుని స్వామికి పూజ చేసుకోండి. ఆయన మనకి బోల్డు సంపద ఇచ్చాడు, చక్కటి బట్టలు ఇచ్చాడు. మనం ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేస్తామండి? చక్కగా అంగరంగ వైభవంగా తయారవుతూ ఉంటాం. పట్టు చీరలు కట్టేసుకుంటూ ఉంటాం, తర్వాత ఒంటి నిండా వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం, ఆ తర్వాత ఏమిటో కొంచెం పౌడర్లు అవి ఎక్కువ రాసుకొని చేతికి గాజులు వేసుకుంటాం, గోళ రంగులు అన్నీ, గోరింటాకులు అన్నీ పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఇవన్నీ ఇచ్చినది ఎవరండి? భగవంతుడే కదా. ఆయనకి పూజ చేయాలన్నా, ఆయన గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలన్నా, స్వామి నువ్వు ఇచ్చినవన్నీ కూడా చూడు, నేను కట్టుకుని ఎంత చక్కగా ఉన్నాను అని చెప్పి ఆయనకి చూపిస్తే ఎంత బాగుంటుందండి. కాబట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ గొప్ప గొప్ప వస్త్రాలు కట్టుకున్నారు అని ఎలా చెప్పారో, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కూడా చక్కటి వస్త్రాలని విస్త్రీ చేసి అందంగా ఉన్న బట్టలని ఆ బట్టలు వేసుకుని చక్కగా పూజ చేసుకుని, ఏమండి ఇవాళ పసుపు కుంకాలు అంటే మంచిదే కదండి, అవి అంటే అనుకోండి ఇంటికి వచ్చాక శుభ్రం చేసుకుంటాం. అలాంటి చీరలు ఇంకో 4 ఇస్తాడు ఆయన. ఆయనకి ఏముందండి, మనం భక్తితో కొలిచాము అంటే ఆయన మనకు లోటు లేకుండా చూసుకుంటాడు. కాబట్టి ఇక నుంచి మనం
దేవాలయాలకి వెళ్ళేటప్పుడు ఇంట్లో కూడా పూజలు, ఈ వరలక్ష్మి వ్రతాలు, తర్వాత దసరాల్లోనూ నాగుల చవితులు ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏదో ఒక బట్టతో చేసేసాం, పూజ అయిపోయింది, ఆ తర్వాత శుభ్రంగా మళ్ళీ తయారై చక్కటి బట్టలు కట్టుకుందామంటే భగవంతుడిచ్చిన బట్టలు, భగవంతుడి ఇచ్చిన కానుకలు మనం భగవంతుడికి చూపించడానికి కూడా మనసు ఒప్పకపోతే ఇంకెందుకండి. కాబట్టి ఇక్కడ నందప్రభువు దగ్గరికి వెళ్ళి నందవ్రజం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత ఏమైంది, ఆ చంటి పిల్లవాడు ఎటువంటి లీలలు చేశాడు, ఆయనని ఏ విధంగా నీళ్లు పోసి ఆము పెట్టి బుజ్జగించారు అనే విషయాలన్నిటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఈ పిల్లవాడు చేసిన చేష్టలన్నీ కూడా మన ఇంట్లో మనం పిల్లలు మన మనవలో చేస్తున్నారని ఊహించుకుంటూ ఉంటే ఆ బుజ్జి తండ్రిని ఎంతో ప్రేమగా చూసుకోవచ్చు. కాబట్టి రేపటి పారాయణంలో మిగిలిన విషయాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.